Hare Krishna. Hare Krishna. The 7 purposes of ISKCON by Srila Prabhupada. 4th purpose, to teach and encourage the Sankirtana movement, congregational chanting of the holy name of God, as revealed in the teachings of Lord Sri Chaitanya Mahaprabhu. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్త ఆశయాలు 4వ ఆశయం సంకీర్తన ఉద్యమం గురించి బోధించడం, దాన్ని ప్రోత్సహించడం, శ్రీ చైతన్య మహాప్రభు బోధనలో ప్రకటించినట్లు సంకీర్తన ఉద్యమాన్ని, పవిత్ర భగవన్నామాన్ని సామూహికంగా కీర్తించడాన్ని ప్రోత్సహించడం. Reading from the book Sri Namamrita, a quote by Srila Prabhupada from Chaitanya Charitamrita Madhya Leela, 22nd chapter, 141 verse. శ్రీ చైతన్య చరితామృత మధ్యలీల 22వ అధ్యాయం నుంచి 141 శ్లోకం నుంచి ప్రభుపాదుల వరకు వ్యాఖ్యానము శ్రీనామామృతం పుస్తకం నుంచి. By chanting the holy name, one need not perform any other kind of yajna to free one from indebtedness. అయితే ఇక రుణ విముక్తుడు అయ్యేదానికి, అంటే ఎవరికి ఎటువంటి రుణం లేకుండా ఉండేదానికి వారు ఏ ఇతర కార్యాలు చేయాల్సిన పని లేదు, మీరు పవిత్రమైన హరినామాన్ని జపిస్తే. Lord Chaitanya Mahaprabhu to Sanatana Goswami, one has given up all material duties and taken full shelter of the lotus feet of Mukunda, who gives shelter to all. అయితే చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ఎవరైతే పూర్తిగా ఆయన భౌతికమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ విడిచిపెట్టి ఈ యొక్క ముక్తినిచ్చే ముకుందుని శరణాగతి పొందుతారో, such a person is not indebted to the devatas. అలాంటి వ్యక్తి దేవతలకు రుణపడి ఉండడు, to the great sages, తర్వాత ఋషులకు రుణపడి ఉండడు, ordinary living beings, తర్వాత సామాన్యమైన జీవులకి రుణపడి ఉండడు, relatives, తర్వాత బంధుమిత్రులకి రుణపడి ఉండడు, friends, తర్వాత స్నేహితులకి రుణపడి ఉండడు, mankind, తర్వాత మానవ సమాజానికి రుణపడి ఉండడు, or even one's forefathers who have passed away. అయితే పితృదేవతలు, వారు ఎవరైతే కాలం చేసిన పితృదేవతలు కూడా అతను రుణపడి ఉండడు. You see, very clear it is. If we are totally surrendered to Mukunda, this is a verse from Srimad Bhagavatam, then there is no question of runa or indebted to anybody. అయితే ఇక్కడ శ్రీమద్ భాగవతంలో చెప్పబడినట్లు ఈ శ్లోకంలో ఉంది అది. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క ముకుందునికి ఎవరైతే శరణాగతి పొందుతారో అతను ఎవ్వరికి రుణపడి ఉండడు అని ఇక్కడ చెప్తున్నారు. That means you should not get puffed up. I am not indebted to anybody. I am not practicing Krishna consciousness seriously. That can be very dangerous. అలాగని చెప్పి మనం అహంకారం చెందకూడదు, మనకి అహంకారాన్ని నెత్తిన పెట్టుకోకూడదు, నేను ఎవరికి రుణపడలేను అని చెప్పి. దానివల్ల మన కృష్ణ చైతన్యం పూర్తిగా నాశనం అయిపోతుంది. This applies for a pure devotee of Mahabhagavata. So we should be very, very careful how to respect everybody and how to care for everybody. And proper understanding should be there. Otherwise, that can lead to a big problem in our Krishna conscious understanding. అయితే ఇది ఏంటంటే పూర్తిగా ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో, సంపూర్ణ శరణాగతి వారికి ఇది వర్తిస్తుంది. ఎందువల్ల అంటే మనము ఇందువల్ల అంటే ఇక్కడ చెప్పబడినట్లు నేను ఎవరికి రుణపడలేను కదా అని చెప్పి మనం ఎట్లా అంటే అట్లా మనం ప్రవర్తిస్తే ఇందులో చాలా పరిపక్వతని, చాలా బుద్ధితో మనం ప్రవర్తించాలి. లేకపోతే ఏంటంటే వాళ్ళకి ఎలా అంటే అలాగా అపరాధం చేసే అవకాశం ఉంది. అది మన కృష్ణ చైతన్యానికి హాని కలిగిస్తుంది. Further, Srila Prabhupada says, there are 5 yajnas and 5 kinds of indebtedness. Indebtedness to the demigods, great sages, forefathers, living entities, and common men. అయితే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే 5 రకాల వ్యక్తులకి మనం రుణపడి ఉంటాము. ముఖ్యంగా ఎవరంటే దేవతలు, తర్వాత ఋషులు, తర్వాత పితృదేవతలు, తర్వాత ఈ యొక్క ఏవైతే ఉందో మానవ సమాజము, తర్వాత బంధుమిత్రులు. Therefore, one has to perform 5 kinds of yajnas. But when one takes to Sankirtana yajna, the chanting of the Hare Krishna mantra, one does not have to perform any other yajna. అయితే వీళ్ళందరి నుంచి మనం రుణ విముక్తుడు అవ్వాలంటే ఒక 5 రకాల యజ్ఞాలు మనం చేయవలసి ఉంటుంది, వీళ్ళందరి నుంచి రుణ విముక్తుడు అవ్వాలంటే. కానీ ఎవరైతే ఈ సంకీర్తన యజ్ఞాన్ని మీరు చక్కగా చేస్తారో, సంకీర్తన యజ్ఞాన్ని చేసిన వారికి ఈ యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు. Further, in Srimad Bhagavatam, Narada Muni made a statement about
the systematic performance of Bhagavata Dharma in connection with statements previously made by the 9 Yogendras before Maharaj Nimi. అయితే శ్రీమద్ భాగవతంలో నారద ముని దీని గురించి ప్రస్తావిస్తున్నారు. ఏదైతే నిమి మహారాజు తర్వాత నవయోగిందుల వారి మధ్య జరిగిన సంవాదాన్ని శ్రీ నారద ముని వారు ప్రస్తావిస్తున్నారు. The sage Karabhajana Rishi explained the 4 incarnations of the 4 yugas, and at the end, in this verse, text 141, he explained the position of Krishna's pure devotee and how he is absolved of all debts. అయితే ఇక్కడ కరభాజన ఋషి, ఈ నవయోగిందుల్లో ఒకరైన కరభాజన ఋషి ముని ఆయన దీని గురించి ప్రస్తావిస్తున్నారు. ఏంటంటే ఈ శ్రీ చైతన్య చరితామృత 141 శ్లోకంలో దీని గురించి ప్రస్తావన వస్తుందన్నమాట. ఇది ఏంటంటే ఈ యొక్క ప్రతి యుగానికి 4 యుగాలకి చేయబడిన 4 కార్యాలు ధర్మాల గురించి ప్రస్తావించారు. తర్వాత ఒక శుద్ధ భక్తుని యొక్క ప్రస్తావన ఇతను ఎలా ఉంటారు దాని గురించి కూడా ప్రస్తావించారు. So it's so important. One should be very careful because this verse is very wonderful actually. We're not indebted to anybody, just Krishna. But we should be really Krishna conscious. Others will be in trouble. అయితే ఇది నిజంగా మంచి శ్లోకం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఎవరికి రుణపడి లేము. మనం నిజంగా కృష్ణ చైతన్యాన్ని పాటిస్తే, కానీ నిజాయితీగా మనం కృష్ణ చైతన్యాన్ని పాటించాలి. So the pride means we're still in the material world. అయితే మరి గర్వం ఉందంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నట్టే. Performing sexual sins, lust, we are in the material world. మన మైదున కోరికలు తర్వాత కామవాంఛ కనుక ఉందంటే ఇంకా భౌతిక ప్రపంచంలో ఉన్నట్టే. Laziness, lethargy, Lord Krishna explains Bhagavad Gita, we are in the material world. మరి సోమరితనంతో ఉన్నామంటే ఇంకా భౌతిక ప్రపంచంలో ఉన్నట్టే. Gluttony, eating too much, always to eat more, atyahara, as Rupa Goswami explains, still we are in material consciousness. అయితే ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం అత్యాహార, రూప గోస్వామి వారు చెప్పినట్లు ఇంకా మనం భౌతిక ప్రపంచంలో ఉన్నట్టే. Not caring for other people's spiritual life, again we are in material conscious. అయితే ఇతరుల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టించుకోకుండా ఉంటే అది కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నట్టే. So we should always, this verse says that we should move from material conscious to spiritual conscious. అయితే ఈ శ్లోకం చెప్పినట్టు ఏంటంటే మనము భౌతికమైన చైతన్యం నుంచి ఆధ్యాత్మిక చైతన్యానికి మనం వెళ్ళాలి. By sincerely chanting Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. అందువల్ల మనం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ నిజాయితీగా జపం చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షంలో వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचार्य हरिदास ठाकुर की जय. श्रीला प्रभुपाद की जय. गुरुदेव की जय. हृदय गौर प्रेमानंदे हरि हरि बोल.